సాయి, ఇది నీ హ్యాండ్. ఓకే, సో ఈ చేతితో నువ్వు పట్టుకోబోతున్నావు. ఓకేనా, టచ్ చేయబోతున్నావు. ఓకే, సో ఇది ఎలా ఉపయోగించాలి ఏంటనేది కూడా నీకు ఫర్దర్ గా చెప్తారు వాళ్ళు. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే నీకు ఒక డమ్మీ హ్యాండ్ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఇదంతా కంప్లీట్ ప్లాస్టిక్. ఓకే, సో దీని గురించి కూడా నీకు కౌన్సిల్ అంతా కూడా ఏర్పాటు చేస్తారు. సో ఎన్న పేరు వచ్చేసరికి సాదిక్. ఓకే, సో సాదిక్. సో యాక్చువల్లీ ఇది బిగించిన తర్వాత నీ చేతితో నువ్వే తినొచ్చు, నీ చేతితో నువ్వే రాయొచ్చు. నువ్వు ఏదైనా ఇప్పుడు అన్నావు కదా, నువ్వు ఏదైతే ఫ్రూట్ షాప్ పెట్టాలనుకున్నావు కదా, సో ఆ ఫ్రూట్ షాప్ కూడా పెట్టుకుని నీట్ గా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకేనా, సో దానికి సంబంధించిన వరకు నీ చెయ్యి అయితే సపోర్ట్ చేస్తాడ. ఎందుకంటే నీ చెయ్య ఇక్కడ వరకు ఆల్రెడీ ఉంది కాబట్టి, అంటే ఎబో జాయింట్ అంటారు. సో ఈ భాగం అంతా ఉంది కాబట్టి సో ఇంకా నీకు ఈజీ అని అంట, అదేమి ఇబ్బంది ఏం కాదు. సో దాన్ని బట్టి నీ చెయ్యి ఫిక్స్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో సాయి, ఇప్పుడు ఎలా ఉంది నీకు ఫీల్? జస్ట్ ఓపెన్. ఓకే, ఓకే, స్టాండింగ్. సో సాయి, నీకైతే ప్రజెంట్ డమ్మీ హ్యాండ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే బయట ఎక్కడైనా ఫంక్షన్ కాబట్టి వెళ్ళేటప్పుడు షర్ట్ ఫుల్ గా వేసుకోవచ్చు అప్పుడు నువ్వు ఇంకా. ఓకేనా, ఫుల్ గా వేసుకుంటే So with the hand, we are giving him two of the hands. Okay. One for cosmetic purpose. Okay. And the other one, which is the fans now. So this is what he is going to use for all the activities that he's going to use at home. Like the eating that I am much concerned about. This is what he's going to use. సో యాక్చువల్లీ ఏమన్నారంటే నీకు రెండు హ్యాండ్స్ ఉంటాయి అంట. ఒక మామూలుగా అయితే మా అందరికి ఒక చెయ్యి ఉంటుంది, కానీ నీకు రెండు చేతులు ఉంటాయి. ఇప్పుడు ఈ చేతితో పని లేదనుకో, దాన్ని అట్లా రిమూవ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇది అటాచ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమైందంటే నీకు ఇక ఫింగర్స్ వస్తాయి ఈ చేతికి. ఓకేనా, సో దాని ద్వారా ఏమైందంటే నువ్వు ఇంకా ఈ చేతితోనే నువ్వు ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే పెన్నుతో రాయడం కానీ, తినడం కానీ, దేనైనా పట్టుకోవడం కానీ, ఇట్లా అన్ని కూడా నువ్వు దాంతోనే ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకేనా, సో యాక్చువల్ ఏంటంటే ఎవరికైనా ఒక చెయ్యి లేని వాళ్ళకి ఇంకో చెయ్యి ఉందనుకో, ఈ చెయ్యి ఎంతవరకు ఉందో చూసి దానికి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ చేస్తారు ఈ చేతిని. అవతల చేయిని అంటే ఎక్కువ బార్ ఉండకుండా, ఎక్కువ తిన్నగా ఉండకుండా అడ్జస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు నీకు రెండు చేతులు లేవు కాబట్టి వీళ్ళే ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నారు. అంటే నువ్వు నిలబడినప్పుడు నీ చెయ్యి ఎక్కడి వరకు ఉండాలి. ఓకేనా, సో ఇలా అన్ని మెజర్మెంట్స్ వాళ్ళే క్యాల్కులేట్ చేసి తీసుకుంటున్నారు. So we are just putting the socks on it. Okay. So that it will look a little. Yeah, it will look like natural hand. Yes, that is why. Okay. So అంటే నీకు చెయ్యి కూడా కనిపించకుండా, ఎక్కడ ప్లాస్టిక్ అని కనిపించకుండా నీట్ గా ఇది వేసారు అన్నమాట, బ్యాండ్ టైప్ వేసారు. సో అప్పుడు ఎవరు చూసినా సరే చేతికి ఏదో పెట్టామనిపించుకునేలాగా. ఓకే, సో వ్యూవర్స్, యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ మన ముందు ఎవరైతే ఉన్నారో, యాక్చువల్లీ షీఈ్ వెరోనికా అండ్ షీఈ్ ఫ్రమ్ తంజానికా అండ్ షీఈ్ ఆల్సో ఆఫ్రికన్. సో యాక్చువల్లీ తను ఇక్కడ ఎందుకు ఉందంటే, తంది కూడా మీరు చూసినట్లయితే కనుక తంది కూడా ఒక ప్లాస్టిక్ హ్యాండ్. సో బట్ అయినా సరే తను ఎక్కడ కూడా చాలా మంది ప్రజలకు కూడా దీని గురించి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, తను ఏదైతే ఫీల్ అవుతుందో ఆ ఫీలింగ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలియచెప్పాలి, వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో వెరోనికా కూడా ఇక్కడికి వచ్చి మన తెలుగు పీపుల్స్ అందరికీ కూడాను చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రాసెస్ చెప్తున్నారు. సో హాయ్ వెరోనికా మ్యామ్. సో హాయ్, హౌ యూ? Fine. Yes. So how is my Indian people's receiving? These people are very amazing people. Okay. They are the very people who are very good-hearted people. Okay. So humble. Okay. So submissive. Okay. So welcoming. We are enjoying being in India. Oh really? Oh yes. Thank you so much. Actually, we are also happy to seeing with you, because you are so much helpful to our Indian peoples, because their peoples are very hopeless peoples, because actually his name is Sai. So actually he's a decorating worker. Oh yes. So actually recently a power circuit, he's losing your hand, two hands also lost. But you are doing job is that was a very great thing. So actually he's also happy and we're also happy, and thank you so much. And what about your inspiration, and what about your any inspiration words to you tell me? People with hand disabilities. Okay. Those who have lost their hands. Okay. Or we counsel them. Okay. And we assure them that life should go beyond. Okay. No matter the situations, no matter the difficulties that they have passed through. But I have witnessed a lot of people with hand disabilities who have done a lot of things, very big things in this world. So ఇప్పుడు మేడం చెప్తారు నీకు ఈ చేతిని ఎలా ఉపయోగించాలి, దీన్ని ఉపయోగించి నువ్వు పని ఎలా చేసుకోవాలని. ఓకే, యా, జాగ్రత్తగా విను. అలవాటు పడడానికి ఒక 1-2 days పడుతుంది.
ఒకటి ఏంటంటే ఏదో పెట్టారు అనేసి కాషియస్ గా వేసి ఇలా గట్టిగా పట్టుకో, లూజ్ వదిలేండి. లూజ్ గట్టిగా పట్టుకుంటే మాత్రం బ్యాక్ కి ప్రాబ్లం వస్తుంది. సో కొంచెం రిలాక్స్, ఓకే, రిలాక్స్ అవ్వాలి. ఇది ఇప్పుడు నీ బాడీ పార్ట్ అని నీ మైండ్ లో పెట్టుకో. ఇంకోటి ఏంటంటే ఈ పార్ట్ ని నువ్వు బాగా కొంచెం కదిలిస్తూ ఉండాలి, దీనికి కొంచెం పని పెట్టాలి. నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేస్తావో, నువ్వు ఎంత మూమెంట్ ఇస్తావో, నీకు ఈ హ్యాండ్ వాడడం అంత ఈజీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నీకు పెట్టిన ఈ ఫిట్మెంట్ ఏదైతే ఉందో, మన నార్మల్ చేయి ఉంది కదా, ఇది ఎల్బో, ఇది ఒక జాయింట్ మనకి. ఈ జాయింట్ వచ్చేసి ఈ లాక్ అన్నమాట. ఈ లాక్ నీకు ఆ జాయింట్ లాగా పనిచేస్తుంది. మనకి ఈ రిస్ట్ ఏదైతే ఉందో, మనం 360 డిగ్రీ తిప్పుతాం కదా, ఈ జాయింట్ వచ్చేసి ఈ లాక్. ఇది లాక్ అయింది, సరే. లోపలికి ఇది చూడండి, ఇది లోపల ఉంటే లాక్ అయింది, బిగుసుకుంది, తీసినప్పుడు తెలుసుకుంది. అలానే ఇది లోపలికి ఉన్నప్పుడు లాక్ అయ్యింది, ఇది తీస్తే మీకు ఓపెన్ అవుతుంది. రిలాక్స్. ఇప్పుడు కదలాలి, ఓపెన్ అయ్యింది. సాయి, ఇది అదే నీ కేసులో ప్రాబ్లం ఏంటంటే, మిగతా కేసెస్ లో వచ్చేసరికి ఒక హ్యాండ్ ఉండేది, ఒక హ్యాండ్ పోయి ఉండేది కాబట్టి వాళ్ళ చేతితో ఒక చేతితోనే ఇట్లా సర్వ్ చేసుకుంటూ చేసుకోవచ్చు వాళ్ళ పని వాళ్ళు. కానీ నీకేంటంటే బెటర్మెంట్ అంటే వాళ్ళతో పోలిస్తే 50% మాత్రమే నీకు విజన్స్ ఉంటుంది. మిగతాది మళ్ళీ అమ్మ సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో నీకు సుకన్య గారు చెప్పినట్లు దాన్ని ఎలా యూస్ చేయాలో దాన్ని యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే, సో సార్ థ్యాంక్ యూ సార్ సుకన్య గారు. ఆల్ ది బెస్ట్. నైస్.